ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది? అన్నా వాడు కదన్నా నేనన్నా. హలో అన్నా వాడు కాదనా నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదనా నేను ప్రభాస్ని. ఓ నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా బాగా మాట్లాడుతుంది. ఆహా బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడరా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజయని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు. మీ నాన్న మళ్ళీ కాంబినేషన్ రా. అన్నా నీ పేరు? హ్యాపీ రాజ్ అంటే ఆనంద్ రాజ్ అన్నా. నేను ఫస్ట్ ఇయర్ అన్నా. మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా. దీన్ని సంచికివ్వు. మీరు తిన్నారని చెప్పరా అన్నా? ఫుల్గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా నేను అప్పుడే చెప్పానుగా వీడి పైకి వస్తాను. ఏంటన్నా ఇది? నువ్వు నింగి నేను నేల. నింగి నేల ఎప్పుడు కలుసుకోవు కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను కవిత చెప్తున్నా అన్నా. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి. నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. నువ్వే చెప్పరా. నేను చెప్తానా? అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడి పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి ఓకేరా. రండ్రా బజ్జీ బొండాలు కూర్చో. రే కుర్రాళ్ళకి టీ చెప్పరా? అలవాట్లేదన్నా. మరి ఇచ్చేదే డబ్బులుగా ఇవ్వనా. సంచి చూసావా? కవిత ఇచ్చావా? ఏమందిరా? చింపేసిందన్నా. అన్నా ఫీల్ అవ్వకండనా. అన్నా ఫీల్ అవ్వన్నా. ఫీల్ అవ్వు. ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్వు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా. అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది. ఏం గిఫ్ట్ కొనాలి? నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా అన్నా. థ్యాంక్స్ ప్రభాస్. అన్నా జయం నీదే అన్నా. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కదూ. మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది. ఈ శంకు నా కోసం కాదండి, సింగ్ కోసం. మీ పేరు చెప్తేనే కోపడుతోంది. ఏంటి? మీ ప్రేమ చెప్పారా లేదా? చెప్పాను. ఎప్పుడు చెప్పారు? నాకింకా బాగా గుర్తుంది. అదొక అందమైన వర్షం కురిసిన వేళ. అక్కడ ఎవరూ లేరు. మరి సంధ్య? నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తను పింక్ కలర్ చుడిదార్తో వచ్చింది. అదంతా సరే గాని ప్రేమను ఎలా వలకపోసారు? లవ్ ని డేరింగ్ గా చెప్పాలంటారు. అదే ఎలా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ. ఇంకోసారి బాగా చెప్పండి. ఐ లవ్ యూ. ఏయ్ ఆమె ఒకసారి కొట్టిందిరా. నువ్వేం ట్రైన్ సార్లు అడుగుతున్నా? ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే. సంధ్య లేకుండా నేను ఉండలేనురా. అయితే నేను వాడు చెప్తాను, చేస్తారా? సంధ్య కోసం నేనేమైనా చేస్తాను. సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. అయితే నన్ను దాక్కోమంటావా? చెప్పు. వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా. అన్నా నువ్వు 15 రోజుల పాటు కాలేజీకి రాకు, ఎక్కడైనా రూమ్ తీసుకో. ఎందుకురా? ఆవిడ మిమ్మల్ని చూడాలని కలవరించాలి. అర్థం కాలా. ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్ మహల్ విలువ తెలియదు, గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు. అదే విధంగా మీరు పక్కనుంటే మీ విలువ కూడా అస్సలు అమ్మాయికి తెలియదు. అందుకే ఓ 15 రోజుల పాటు కాలేజీకి రాకండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది. అప్పుడు మీ మీద లవ్ వస్తుంది. నేను చెప్పానుగా వీడు బాగా పైకి వస్తాడని. అవునరా, బాగా పైకొస్తాడు. తప్పుగా అంటున్నాడు రా.
సరే తను నా కోసం వెతుకుతోంది, నన్ను లవ్ చేస్తోందని ఎలా తెలుస్తుంది? మేము ఉన్నదెందుకు దానికేగా మీకు మెసేజ్ ఇస్తాం. ఓకేరా, సూపర్ రా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, ఏంట్రా? నా సెల్లుకు 1000 రూపాయలకి మాత్రమే రీఛార్జ్ చేయండి. 1000 రూపాయలకి మాత్రమే అన్నా నాకు 500కి చేసేనా రేయ్, నీలాంటి వీడి సెల్ ఆఫ్ అయితే నాకు చేస్తారు కదా. రేయ్, వదిలేంట్రా, మన కురాలే కదా, నేను చేస్తాను, వెళ్ళండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా, రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి. ఎందుకురా? ప్రశ్నలు అడక్కన్నా, చెప్పింది చెయ్యి. ఓకేరా. నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటావునా. అవును, నా గెలుపు నీదే. కుర్రాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు. వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి. మామ నువ్వు పైకి వస్తావరా? అరే, నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాను కదరా. అందరం బాగా పైకి వస్తాం. ఒట్టి క్రాకులు మామా, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని. రే, నాకు ఆనందరాజుని చూస్తేనే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళురా. వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే. మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది. అప్పటికే సంజన లైన్ లోకి వచ్చేస్తున్నారా? సరే, సింగుని రూమ్ తలుపులు మూసుకోమన్నావు, మరెందుకు కిటికీలు కూడా మూసుకోమన్నావు? సంధ్య మీద వాడి గాలి కూడా తాకూడదనే. వాట్ ఎ టెర్రర్ క్యారెక్టర్. ఏంట్రా? అది సరే, నీ లవ్ నువ్వు ఎలా వర్క్ The Airtel you are trying to reach is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తా? రే మామ అటు చూడరా. రే ప్రభాస్, ఆగరా. ఉండ్రా, నీ పని చెప్తా. సరే మామ, వాడు నిన్ను 15 రోజులు కాలేజీకి రావద్దన్నాడు. ఒక్కరోజైనా సరే నిన్ను కాంటాక్ట్ చేశాడు? లేదు, నేనే 2 సార్లు వాడిని కాంటాక్ట్ చేశాను. ఏమన్నాడు రా? 2 సార్లు టాప్అప్ చేయమన్నాడు. నీ టాపప్ వాడు పిక్కపోయాడు మామ. బావా తన్ని సినిమాకి కూడా తీసుకెళ్తున్నా అంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమాకి. వాడు చాలా వర్క్ చేస్తున్నాడు మామ. చిటపట చినుకులంటూ పాడుతూ ఉన్నారా వాడు వర్షంలో. ఏంటి, వర్షంలో పాడుతున్నాడా? అయితే వర్షంలో పాట పాడింది కూడా నీకు తెలీదా? అరే పిచ్చోడా, వాడిని పైకొస్తావు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు కదరా. రేయ్, ఆగరా, రేయ్. రేయ్, ఆగరా, చెప్పేది విను. ఆగరా. అయ్యో, కనిపెట్టేసరే. దున్నపోతుని దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నువ్వు దాక్కుంటే కనుక్కోలే. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా. ఏంట్రా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రా ఎప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యో అంటున్నావు. చూడరా, ఖుషి టీవీ. ఎవడ్రా ఖుషి టీవీ? ఎవడ్రా? నువ్వు మాట్లాడకూడదనేరా నీకు బబుల్ గమ్ స్కోర్ ఇచ్చింది. ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు?